డి డీజిల్ లేదా పెట్రోల్ లేదా గ్యాసు ఎంత ఖర్చు అవుతుంది లేదంటారు మన వెహికల్ యొక్క మెయింటెనెన్స్ ఇవి రెండు తీసేసేయండి ఒట్టిగనన్న. ఈరోజు నేను ఎంత సంపాదించిన, ఓలాలో ఎంత చేసిన, ఊబర్లో ఎంత చేసిన, ర్యాపిడోలో ఎంత చేసిన అని అయితే క్లియర్ కట్గా మీకు చూపిస్తాం. చూడండి. నమస్తే అన్న అందరికీ. ఎట్లా మంచిగుర్రా? అయితే మంచిగున్నా అన్న, మీరు కూడా మంచిగా ఉన్నారా అని అనుకుంటున్నా. ఏంటంటే ఈరోజు నా డైలీ ఎర్నింగ్స్ అన్న, ఎట్లా ఉన్నాయి ఎర్నింగ్స్ అనేది, ఎంత అంటే ఇట్లా ఎట్లా సంపాదిస్తున్నాం ఏందనే దాని గురించి ఆటోలో గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. విషయం ఏంటంటే మరి ఈ రోజుల్లో ఆటోల సంపాదన ఎట్లుందా అనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ఆటో సంపాదన అయితే హైదరాబాద్లో చాలా తగ్గిపోయింది. ఏమైందో ఏమో తెలియని ఎప్పటి నుంచి అంటే మన దసరా, దివాళీ ఈ టైంలో అయితే చాలా ఘోరంగా దెబ్బతింది. మరి ఇప్పుడైతే పుంజుకుంటుందా లేదా అనేది ఏం అర్థమవుతలేదు. దేవుని దయ వల్ల పుంజుకుంటే నయం ఉండేది. కొద్ది కొద్దిగా పుంజుకుంటుందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అటు ఇటు తిరగడం కొద్దిగా ఇప్పుడైతే పుంజుకుంటూ నయం ఉంటుండే. పుంజుకోవాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది ఆధారపడి ఉన్నోళ్ళు. కాకపోతే దీంట్లో వచ్చేసి ఏమైపోతుందంటే బాధ్యత లేని వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంటే ఏంటంటే ఇర్రెస్పాన్సిబిలిటీ. ఏదైతే ఇందులే మనకు ఎవరి మనకెందుకు అని చెప్పి అనేటోళ్ళు ఎక్కువైపోతుర్రు. ఆటోలు చాలామంది తీసుకుంటారు, వదిలేస్తుర్రు, తెస్తుర్రు. ఫైనాన్షియల్ ఒక డిస్టిక్లలో కొన్ని ఏమైపోయిందంటే కొన్ని డిస్టిక్లలో 30,000-40,000 కట్టినా కానీ ఇస్తుర్రట. ఒక అన్న మెసేజ్ చేసిన, అన్న 30,000 కడితే తీసుకుంటలేరా అన్న అని మెసేజ్ చేసిండు నాకు అనమాట. అట్లా అయిపోయిందన్నమాట. ఏంటంటే 30,000-40,000 కడతారు, ఇప్పుడు అది తీసుకొని వస్తారు. ఎట్లా అయిపోతుందంటే అన్న మీకు ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే 30,000-40,000 కడతారు. ఆ 30,000-40,000 కడితే నీకు ఇంచుమించు 11,000-12,000 ఈఎంఐ వస్తుంది. అంటే నేను మామూలుగా చెప్తున్నా, అది కరెక్ట్ ఎంత వస్తుందో నాకైతే ఐడియా లేదు. అంటే మామూలుగా ఏదో అట్లా గెస్ చేసి చెప్తున్నా, మంచిగా అంత కరెక్ట్గా చెప్పట్లేదు. అంటే ఒక 30,000-40,000 అట్లా కట్టి తీస్తే ఏమవుతుందంటే ఒక 10,000, 12,000, 10 నుంచి 10 పైన 10 నుంచి 12 దాకా వస్తుంది. మీరు అట్లా తీసుకొస్తారు. ఒక నెల నడుపుతారు, 2 నెలలు నడుపుతారు, 3 నెలలు నడుపుతారు. 3 నెలల తర్వాత అది వదిలేస్తారు. ఆడు తీసుకోబోతుండు. ఈఎంఐ అయితే కట్టాలి గుంజుగా 2-3 నెలలు కట్టకపోతే ఆయన వస్తుంది గుంజుకపోతుంది. తర్వాత మీ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అది వేరేటోనికి అమ్ముతాం. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మీకు తర్వాత భవిష్యత్తులో మళ్ళీ మీకు లోన్స్ అనేటివి రావు గవర్నమెంట్ నుంచి కానీ ఏదంటే. దీంట్లో సివిల్ స్కోర్ అని ఉంటుంది. మీరు ప్రైవేట్లో అంటే ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటాయి కదా, అంటే ఎవరైతే మన పాన్ కార్డ్ అడగకుండా మనకు వడ్డీకిస్తారో వాళ్ళ దగ్గర అంటే ఇబ్బంది లేదు. కానీ మన పాన్ కార్డ్ అయితే ఎవరైతే తీసుకుని పాన్ కార్డ్ ద్వారా మనకైతే ఎవరైతే అప్పిస్తారో అప్పుడు నీకు ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ సివిల్ స్కోర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ సివిల్ స్కోర్ అనేది మీకు పడిపోతూ ఉంటుంది. ఇంచుమించు ఎంత 600 ఎబోవ్ ఉండాలి తక్కువలో అన్న కానీ, మామూలుగా లో స్కోర్ అన్న కానీ ఇంచుమించు 600 దాకా ఉండాలి. 600 కన్నా తక్కువ ఉంటే జర లోన్ ఇచ్చుడు ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. అవి బ్యాంకులు కానీ ఏదైనా సంస్థలు కానీ లేదంటే లోన్ యాప్లు కానీ అట్లా. చాలా మందికి అది తెలియదు. దాని గురించి అవగాహన లేకుండా ఎవరు దొరికితే వాళ్ళది పెట్టేసి తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఏమో ఒక్కొక్కడు అయితే ఎట్లా నడిపిస్తారో వానికే తెలియదు. మధ్యాహ్నం పూట ఇక్కడ శోభన దగ్గర అనుకోండి, అక్కడ సైన్స్కు ఎక్కడ బాలనగర్ బోయినపల్లి సిగ్నల్ దాటినాక అక్కడ సిగ్నల్ ఆగే ఉన్నాం. ఒక ఆటో మడిగట్ట రేకు ఇంకో మడిగట్ట రేకు గుద్దుకుంటున్నాయి. ఒక్కొంది అయితే ఏదైతే మడిగట్ట రేకులకు మనం బంపర్లు వేస్తామో ఆ బంపర్ ఇంకో దాంట్లో రుచుకుపోయింది. అది అంత అయోమయంలో ఉంటారు. ఏడికెళ్ళి ఆపుతారు, కనీసం ముందు ఆటో ఉందో మరి అది ఏడికెళ్ళి పోతుంది ఎట్లా పోతుంది అని చెప్పి కనీసం కూడా తెలియని వాళ్ళు కూడా ఆటో డ్రైవింగ్ చేస్తారు ఈ రోజుల్లో. అట్లా అయిపోయింది ఆటోలో బతుకు. భలే గమ్మత్తుంది నిజంగా. అర్థం చేసుకోండి, ఎవరికన్నా మీరు ఎవరన్నా తెచ్చుకున్నారు ఆటో, మీతోటి అయితే లేదు,
మీరు ఎవరికన్నా కిరాయికి ఏదానికన్నా ఇచ్చేటప్పుడు కొద్దిగా చూసుకోండి. ఆడెటన్నా ఆపుతుండ్రు ఏదంటే ఆడెటన్నా గుద్దిపోయి ఎటన్నా ఏదన్నా వేసి ఏదన్నా అయిందని కానీ మీ పేరు మీదకి వస్తుంది. మీ దగ్గర పైసలు ఉన్నాయి కదా ఓడనే నడిపిస్తారని చెప్పి ఇప్పేమాకండి. ఈవెన్ కార్లు అయినా సరే అంతే. ఎందుకంటే ఒక్కసారి మీరు తీసుకొని తర్వాత ఇబ్బంది పడకండి. అట్లా మీరు నడిపించగలుగుతాం, మేము నడిపించగలుగుతాం అంటే మాత్రమే తీసుకోండి. ఎవరిపైన ఆధారపడి తీసుకున్నారనుకోండి, అది ఎవరి చేతిలోకి పోతుంది, ఏదో అవుతుంది, మళ్ళీ తర్వాత మీరు ఇబ్బంది పడతారు. మళ్ళీ ఈ సిబిల్ స్కోర్ పోతుంది, ఇదంతా పోతుంది. మీకే అర్థమవుతుంది. ఆలోచించింది. ఎందుకంటే ఈ రోజుల్లో అట్లనే చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒకటి తాతడు వాడు సంపాదిస్తాడు, మధ్యాహ్నం పూట తాగి అది తీసుకుపోయి ఇంకో బుద్ధి ఏదైనా చేసి ఏదైనా అయితే మళ్ళీ దాన్ని పట్టుకొని పోలీసుల చుట్టూ తిరిగి ఆడనే కూడా ఈడే ఉన్నా ఆనే ఉన్నా ఆనకాలు పట్టుకొని వెనకాల పట్టుకొని పెద్ద లొల్లి ఉంటుంది. అందుకనే మీ ఇంట్లో మీరు నడిపించగలుగుతాం, మీరు మెయింటైన్ చేయగలుగుతాం అంటే మాత్రమే తీసుకోండి. లేకుండా మాకండి. అట్లుంటుంది అనమాట ప్రతిదీ. ఈరోజు అయితే నా ఎర్నింగ్స్ గురించి చెప్తాను. ఎట్లా ఉంది ఏం కథ అనేది. ఓలాలో వచ్చేసి ఎంత చేసిందంటే ఓలాలో చెప్తాను చూడు, ఒకటి 128, ఒకటి 142, 74 to 46, 175, 316, 316, 113. ఇన్ని మొత్తం 7 ఆర్డర్లు చేసిన. మీకు ఎంత అనేది మళ్ళీ నేను కూడి స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తా ఎంత అవుతుంది ఏం కథ అనేది. అన్నమాట. ఇంకా ఊబర్ వచ్చి అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఓబర్లో మరీ తక్కువ ఇస్తున్న అమౌంట్ అయితే మరి ఎందుకు ఇస్తున్నారేమో అని. ఓలా, ర్యాపిడో బెస్ట్, మరి ఊబర్ అయితే మరీ దారుణంగా ఇస్తుండు. ఎందుకైతే మరి తెలియదు నాకైతే. అట్లా రేట్లు మరీ తగ్గించిస్తుర్రు. ఏంటంటే వీళ్ళు కనీసం ఒక 10 కిలోమీటర్లు పోతే ఒక 150 రూపాయలు అన్న ఇస్తారు. మరి ఊబర్లో అయితే 130, 120 అవి అట్లా వస్తుంది అన్నమాట. పొద్దున ఆన్ చేసి చూస్తే. అందుకే ఊబర్ అయితే ఆన్ చేయలేదు. దాంట్లో అసలు కూడా చూడలేదు. ర్యాపిడో వచ్చేసి ర్యాపిడోలో కూడా 6 ఆర్డర్లు చేశాను. ఇంచుమించు 848 రూపాయలు అయితే చేశాను దాంట్లో. ఒకటి 75, ఒకటి 95, ఒకటి 70, 314 ఒకటి, ఒక 144 ఒకటి అట్లా చేసిన అన్నమాట. ఇవి నేను చేసిన ఆర్డర్లు చూపిస్తాను మీకు అలా కూడి ఎంత అవుతుంది ఏం కథ అనేది. స్క్రీన్ రికార్డింగ్లా చూపిస్తాను మీకు, చూడండి మీరైతే. ఓలా వచ్చేసి 7 ఆర్డర్లు పెట్టాను కదా. 128 ప్లస్ 142 ప్లస్ 74 ఒకటి ప్లస్ 246 ప్లస్ 113 ప్లస్ 316 ప్లస్ 175 ప్లస్ ఊబర్లో అయితే ఏం లేదు. ఊబర్లో జీరో వేసుకుందాం ఊబర్. ప్లస్ నెక్స్ట్ దీంట్లో 6 ఆర్డర్లు చేశాను ర్యాపిడోలో. ఒకటి వచ్చేసి 75 ప్లస్ 150 ప్లస్ 95 ప్లస్ 314 ప్లస్ 70 ప్లస్ 144. ఇదన్నమాట మన సంపాదన వచ్చేసి ఈరోజు. ఎంత 2042 రూపాయలు ఈరోజు చేసాం అన్నమాట. దీంట్లో డీజిల్ ఖర్చు తీసేయండి, ఇంచుమించు వెహికల్ మెయింటెనెన్స్ తీసేయాలి. అవన్నీ తీస్తే ఎంత మిగులుతుంది ఏందనేది మీరే క్యాలిక్యులేట్ చేసి అందదాం. మీదైతే మీరే ఒక రైడర్ అయితే, మీరే రైడర్ లేదా డ్రైవర్ అనుకోండి, ఎంత అవుతుంది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి.